నీ పేరు చెప్పు సార్. పృథ్వీరాజ్ సార్, ఎనర్జీ అసిస్టెంట్ సార్. ఏం పని చేస్తుంటావు విద్యుత్ శాఖలో? సార్ ఎనర్జీ అసిస్టెంట్ సార్. ఎంతకాలం అయింది పని చేయబట్టి? సార్ 6 సంవత్సరాలు అయింది సార్. పనిచేస్తా 6 సంవత్సరాలు అయింది సార్ సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్ సార్. మీ జీతం ఎంత ఇస్తున్నారు? సార్ నాకు వచ్చేది 28,000 ఇస్తున్నారు సార్. ఎంతమంది ఉంటారు మీ ఫ్యామిలీలో? సార్ మా ఫ్యామిలీలో 6 మంది ఉన్నాం సార్. పిల్లలు ఏం చదువుతున్నారు? సార్ చిన్నపిల్లలు సార్, 2 చిన్నపిల్లలు ఉన్నారు సార్. నాకు పాప బాబు ఉన్నారు సార్. నువ్వు చేసే ఉద్యోగంలో ఏమేమి పనులు చేస్తావు చెప్పు. సార్ 33 kV నుంచి 11 kV వర్క్స్, ఎల్టీ వర్క్స్, స్ట్రీట్ లైట్స్, ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ వర్క్స్, వాటర్ సప్లై మొత్తం 24 hours వర్క్ చేస్తున్నాం సార్. పోల్ ఎక్కుతావా? పోల్ ఎక్కుతాను సార్. ఎప్పుడన్నా షాక్ కొట్టిందా? కొట్టింది సార్. మరి అప్పుడు ఎట్లా సేవ్ అయినావు? అది అర్తు వల్ల సేవ్ అయిపోయాను సార్. అర్తు వేసుకునే దానివల్ల నేను సేవ్ అయిపోయాను సార్. నీవు మెడికల్ పాలసీ ఉందా నీకు? లేదు సార్, మెడికల్ పాలసీ లేదు సార్. మరి హాస్పిటల్కి ఎలా పోతున్నావు సార్? హాస్పిటల్కి ఎలా పోతున్నావు? సొంత డబ్బులు పెట్టి వెళ్తున్నాను సార్. పిల్లల ఫీజులు ఎంత కడుతున్నావు? సార్ ఒక్కొక్క పాపకు 28,000 సార్. మొత్తం మా బాబుకు కూడా 28,000 సార్, ఇద్దరికి. నా జీతంతోనే నేను గడుపుకుంటున్నాను సార్. మరి ఇంత డబ్బులు కడుతూ అది ఏం కోరుకుంటున్నావు ఇప్పుడు? సార్ మాకు న్యాయం జరగాలి సార్. మాకు రెగ్యులేట్ చేయాలా. మాకు డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి సార్. మేము డిపార్ట్మెంట్లో అవిలీనం చేసుకోవాలి సార్ మమ్మల్ని. అంటే సచివాలయం వద్దంటున్నావా? అవును సార్, సచివాలయం ఉంది సార్. మేము డిపార్ట్మెంట్లో చేరుకున్నాం. ఆల్రెడీ మేము 6 సంవత్సరాల నుంచి మేము డిపార్ట్మెంట్లో ఉన్నాం సార్. అంటే విద్యుత్ శాఖలో పనిచేయాలనుకుంటున్నాం. వర్క్ చేయాలనుకుంటున్నాం సార్ మేము. ఇక్కడైనా అక్కడైనా జీతం వస్తుంది కదా సార్? ఇక్కడైతే మాకు బెనిఫిట్ ఉంటాయి సార్. మాకు చాలా బెనిఫిట్ సార్. అంటే అక్కడ ప్రమోషన్లు ఉండవా? అక్కడ ప్రమోషన్లు ఉండవు. సచివాలయం ప్రమోషన్లు ఏమి ఉండవు సార్. ఇక్కడ వస్తే ప్రమోషన్లు అన్నీ ఉంటాయి సార్. అందుకోసం డిమాండ్ చేస్తున్నావు? అవును సార్. మరి మధ్యలో ఇవ్వకుండా ఆపేస్తే ఉద్యమం చేస్తావా? చేస్తాను సార్. ఓకే సార్.